ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సంక్రాంతి సినిమాలు వచ్చేసాయి, మరి థియేటర్లో కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే రిలీజ్ అయిన ఈ 3 సినిమాలలో అసలు ప్రేక్షకులు అసలు ఫస్ట్ విన్నర్గా ఎవరిని అనౌన్స్ చేశారనుకోవచ్చు. మరి ఈ విన్నర్ ఎవరు, ఆ చికెన్ డిన్నర్ కొట్టింది ఎవరా అనే దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడేసుకుందాం. మనతో పాటు కూడా ఫిలిం క్రిటిక్ మరి శ్రీకాంత్ బాబు గారు కూడా మనతో పాటు ఉన్నారు. నేను మీ చాణక్య, మరి ఐ డ్రీమ్ తరపు నుంచి ఈ ఇంటర్వ్యూ మీకోసం అనమాట. మరి శ్రీకాంత్ బాబు గారిని అడిగేద్దాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే అండి సార్. సంక్రాంతి సినిమాలు థియేటర్లో అయితే సందడి చేసేస్తూ ఉన్నాయి. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి సంక్రాంతి ఏ సినిమా ఎలా ఉన్నా కానీ థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులు చూడడం మాత్రం ఆనవాయితీ. కానీ విన్నర్ చికెన్ డిన్నర్ కొట్టింది ఎవరు? బాలయ్య బాబా, మరి రామ్ చరణ్ అండ్ వెంకటేష్ విక్టరీ బాబా? ఖచ్చితంగా మీరు అన్నట్టు సంక్రాంతికి మనందరికీ తెలుసు, కుటుంబ సమేతంగా సంక్రాంతికి ఖచ్చితంగా పెద్ద సినిమాలు వస్తాయి. ఒకటి కాదు, ఖచ్చితంగా 3-4 సినిమాలు వస్తాయి. వాటిల్లో నుంచి పెద్ద హీరోలందరూ కూడా అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఒక సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ సంక్రాంతికి మా సినిమా రావాలని ముందే డేట్స్ బ్లాక్ చేసుకుంటారు. అలానే ఈ సంక్రాంతికి కూడా 3 పెద్ద సినిమాలు వచ్చినాయి. రామ్ చరణ్ కానివ్వండి, మన బాలకృష్ణ గారిది కానివ్వండి, వెంకటేష్ గారిది కానీ. వీటిల్లో మీరు గమనిస్తే మన వెంకటేష్ గారి సినిమా డెఫినెట్గా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి సినిమా అనేది కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని ప్రజలు ఆశిస్తారు. జనరల్గా సంక్రాంతి అంటే అది కుటుంబం అంతా కలిసి చేసుకునే పండగ లాంటిది. అంటే ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయి అక్కడ పెద్దలు, ఇంట్లో ఉన్న అమ్మమ్మల, తాతయ్యలు అందరితో కలిసి చక్కగా ఒకరోజు భోగి మంటలు వేసుకొని రెండో రోజు సంక్రాంతికి వచ్చిన 1-2 సినిమాలు చూసి ఆ కోడి కూరలు మీరు చెప్పిన ఇవన్నీ ఎంజాయ్ చేసి రావటం అనేది ఒక ఆనవాయితీ. కాబట్టి సో ఈసారి సంక్రాంతికి చూస్తే ముందుగా వచ్చింది మనకి గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ని పాన్ ఇండియా లెవెల్లో దిల్ రాజు గారు నిర్మించడం జరిగింది. శంకర్ గారు దానికి డైరెక్టర్గా ఉండటం, దీంతో ఒక పెద్ద బజ్ వచ్చింది. దాంట్లో ఎటువంటిది లేదు. ఎందుకంటే ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏంటి, మనకి ఈరోజు మనం పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు నన్ను అడిగితే శంకర్ గారు డే 1 నుంచి తీసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. అది మనందరం విట్నెస్ చేసాం. సో డెఫినెట్గా శంకర్ గారి సినిమా అనగానే వెరీ హై హోప్స్ ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది, మన టాలీవుడ్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారు ఈ సినిమా నిర్మించారు. దాంతో ఆ సినిమాకి ఎక్కడ లేనటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ బజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 3.5-4 ఏళ్ళ నుంచి ఆ సినిమా నిర్మితం అవుతూ వస్తుంది. సో రకరకాల రీజన్స్ వల్ల లేట్ అవటం కానివ్వండి, ఇలాంటి జరుగుతుంది. సో డెఫినెట్గా అది పెద్ద హిట్ అయితే అవ్వాలి కూడా అనే ఒక ఇదిలో ఏంటంటే అందరూ దాన్ని బాగా ప్రమోట్ చేయడం కానీ, ప్లాన్ చేయడం కానీ, ఈవెన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అటు పవన్ కళ్యాణ్ గారిని రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. బట్ అనుకోని విధంగా సంక్రాంతి బరిలో ఆశించిన ఫలితం అయితే ఆ సినిమా సాధించలేదు, వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల. అంటే ఆ డిలే అవటం వల్ల ఏంటంటే ఆ సినిమాలో శంకర్ గారు మనకి ఒక దోప్ సాంగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఒక్క సాంగ్లో తప్పితే నాకంటే పర్సనల్గా నాకైతే శంకర్ గారు ఎక్కడ డైరెక్షన్ కనిపించలేదండి, టు బీ ఫ్రాంక్. మిగతా నెక్స్ట్ బాలకృష్ణ గారి సినిమాకి వస్తే డెఫినెట్గా బాలకృష్ణ గారి అభిమానులు ఆయన నుంచి ఏమైతే ఆశిస్తున్నారో ఆ పర్టికులర్ యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, ఆ మాస్ డైలాగ్స్ కానివ్వండి, డెఫినెట్గా అవి బాగా పండినాయి. అంటే సంక్రాంతికి మా బాలయ్య వస్తాడు, మాకు కావలసిన వినోదాన్ని పంచుతాడు అనే ఏదైతే ఒక ఆనవాయితీ ఉందో దాన్ని మళ్ళీ బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఇంకోసారి నిరూపించుకున్నారు. సంక్రాంతి బాలయ్య అనిపించుకున్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే టైటిల్ పరంగా డాకు మహారాజ్ అనే టైటిల్ వల్ల ఏంటంటే ఇది ఫ్యాన్స్ సినిమా, ఇది బాలయ్య అభిమానులు సినిమా అనే ఒక ముద్ర పడిపోయింది. టైటిల్ కనుక కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టయితే డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆ సినిమా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ సినిమాలో ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉంది, ఒక పాప ఎపిసోడ్ ఉంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. మన సినిమా రివీల్ చేయకూడదు కాబట్టి ఇట్లాంటి కొన్ని సెంటిమెంట్స్, కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా కొంచెం బెటర్ టైటిల్ అయితే ఇంకా బెటర్ రిజల్ట్ ఉండేది అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇక వేరేస్ మన వెంకటేష్ గారి సినిమాకి వస్తే వెంకటేష్ గారి నుంచి సహజంగా ప్రజలు ఏం ఆశిస్తారు, ప్రజలు వెంకటేష్ గారి నుంచి ఏం ఆశిస్తారు, అది మహిళా అభిమానుల లేదు పురుష అభిమానుల అనేది పక్కన పెడితే ఏమి ఆశిస్తారు అనే ఆ క్వశ్చన్ మార్కు ఈ సినిమాతో నిరూపితమైంది. F2 తర్వాత F2 ఆ స్థాయి సినిమా కాకపోయినా కూడా వెంకటేష్ గారు కుటుంబ సమేతంగా చూడదగినటువంటి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమాని చేశారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చక్కగా సినిమాకి వెళ్ళి కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా, ఎక్కడ అశ్లీలత లేదు, మెయిన్ డ్రామా చక్కగా ఉంది, ఆ ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి ఆ కామెడీ కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా వర్కౌట్ అయినాయి. అంటే ప్రజలకి ఏమి కావాలి, ఆ 2.5 గంటల్లో వాళ్ళు ఏదైతే ఆశించి ఆ సినిమాకి వెళ్ళారో అది వాళ్ళకి ఇచ్చారు. Yeah. సో వెంకటేష్ గారు ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాతో ఆయన బలాన్ని నమ్ముకొని ఈ సినిమా చేశారు, అంటే హిట్ కొట్టారు. సింపుల్గా చెప్పాలంటే వెంకటేష్ బాబు కాదు, విక్టరీ బాబు ఎస్ అదే అనిపించుకున్నారు. ఎస్ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి సార్. ఏంటంటే మీరు చెప్పిన మొత్తం 3 సినిమాలను బట్టి అయితే విన్నర్ మరి వెంకటేష్ బాబు గారు. మరి వెంకటేష్ గారు కొట్టిన ఈ మూవీ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. షూర్. ఈ మూవీ అంటే ఈ యొక్క రేస్ అనేది గమనిస్తే 2019లో కూడా సేమ్ ఈ ముగ్గురే వచ్చారు. అవును అప్పుడు కూడా విన్నర్ వెంకటేష్ గారే. ఈసారి మాత్రం కొంచెం డౌట్ అనేది కూడా ఉంది, అవును డాకు మహారాజా లేకపోతే మన సంక్రాంతికి వస్తున్నామా అనేది ఉంది. అవును. మరి ఈ రెండిట్లో మీరు ఏదైనా ఓటేస్తారంటారు? డెఫినెట్గా డాకు మహారాజ్ సినిమా కూడా బాగుంది, కానీ వెంకటేష్ గారు బ్లాక్ బాస్టర్ కొట్టారు, బాలయ్య గారు హిట్ కొట్టారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే బాలకృష్ణ గారి సినిమా బాగలేదని కాదు, బాగుంది. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఆ టైటిల్ వల్ల ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఇనిషియల్గా కరెక్ట్ కాలేదు. ఒకసారి పబ్లిక్ వెళ్ళి వాళ్ళు ఇస్తున్న రెస్పాన్స్ బట్టి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్తున్నారు. వేరే సంక్రాంతి సినిమా చూస్తే అనిల్ రావిపూడి గారి సినిమా తీయటం మీద ఎంత దృష్టి పెట్టారో, ఎంత టైం పెట్టారో, ఎంత ఖర్చు పెట్టారో అది పక్కన పెడితే ప్రమోషన్స్ మాత్రం అత్యద్భుతంగా చేశారు. ఈ 3 సినిమాలతో కంపేర్ చేసుకుంటే దానికి ఎక్కువ బజ్ చాలా అంటే ఆ బజ్ ఎలా వచ్చిందండి, ఆ ప్రమోషన్స్ ద వే హీ ప్రమోటెడ్ ఆ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రమోషన్స్ లోనే ఓన్ చేసుకున్నారు. ఇంటిల్లో 10 రోజుకు ఒక కొత్త ప్రమోషనల్తో వాళ్ళు రిలీజ్ చేశారు. 5 days to go, 4 days to go అని ఒక చిన్న బిట్స్ రిలీజ్ చేయటం, ఒక కామిక్స్ చేయటం, మన సంక్రాంతి పండుగను ఒక ఈవెంట్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అరే ఈ సినిమా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు నా వైఫ్ని నా పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూద్దాం అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారు. ఇవాళ మీరు గమనిస్తే ఒక టికెట్ దొరకట్లా, టికెట్స్ కావాలని కూడా చాలా మంది రికమెండ్ చేసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చింది. చాలా రోజుల తర్వాత, ఇది చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది వెంకటేష్ సినిమాకి. లాస్ట్ ఇయర్ మనం చూసాం సైంధవ్ అని సినిమా చేశారు, అది అప్పుడు ఎట్లానే వచ్చింది, కానీ అది డిజాస్టర్. అంటే ఒక యాక్షన్ సినిమా చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, వెంకటేష్ గారి బలం కామెడీ, ఆయన టైమింగు, ఆయన స్క్రీన్ మీద అలా కనిపిస్తే అటు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం మొత్తం కూడా ఆ సినిమాను చూస్తూ అలా లీనమైపోతారు. ఆయన ప్రతి సినిమా కూడా అదే. సింపుల్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ స్టార్ ఎవరంటే అది వెంకటేష్ బాబు గారు. ఆయన తర్వాతే ఎవరైనా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యాలి అంటే నెంబర్ 1 వెంకటేష్. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి సార్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ రూరల్ ఏరియాలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్లలో అయితే చాలామంది లేడీస్ కూడా ఏంటంటే థియేటర్లోకి వెళ్ళిపోయి సీట్లు లేకపోయినా కానీ మన పాతకాలంలో ఏంటంటే కింద కూర్చొని చూడ్డాలు. సో వెంకటేష్ గారి సినిమాకు ప్రత్యేకంగా అలాంటి వాతావరణం అనేది కూడా చాలా చోట్ల చూస్తున్నాం వచ్చింది. నిజమే, వాస్తవే. ఎందుకంటే ఇక్కడ 3 సినిమాలు ఉన్నాయండి. సో థియేటర్స్ కూడా కొంత అడ్జస్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంత థియేటర్స్ కూడా సరిపోవట్లేదు ఈ సినిమాకి అనేది కూడా ఒక టాక్ ఉంది. ఇంకా మోర్ ఓవర్ మీరు కనుక చూస్తే బాలకృష్ణ గారి సినిమా కూడా బాగా చేస్తుంది, అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా ఆ సినిమా మంచి ఫలితాలు ఇస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది ఆల్రెడీ లాభాల్లోకి వెళ్ళారు కూడా, ఇంకా రానున్న రోజుల్లో మిగతా వాళ్ళందరూ కూడా లాభాల్లోకి వెళ్తారు. నాకు తెలిసి ఈ వీకెండ్కి అందరూ కూడా మంచి రిటర్న్స్ అనేది చూస్తారు, అటు ప్రొడ్యూసర్కి కానివ్వండి, మొత్తం అందరికీ ఖచ్చితంగా అది మంచి సినిమా అవుతుంది అది కూడా. ఇక ఈ సినిమా అయితే మాత్రం దిల్ రాజు గారికి డెఫినెట్గా ఈ టైంలో ఆయనకి హిట్ వాంటెడ్. ఓకే, అది ఆయనకు చాలా అవసరం, అలాంటి హిట్ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి, ఏదైతే ఈ మధ్య కొంచెం అభిమానులకి దూరంగా, అంటే వెంకటేష్ గారు మళ్ళీ ఎప్పుడు F2 F3 లాంటి సినిమాతో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానులకి వెంకటేష్ గారు మళ్ళీ ఒక మంచి సినిమా ఇచ్చారు. మళ్ళీ కుటుంబంతో సహా చక్కగా వెళ్ళి చూడొచ్చు మా వెంకటేష్ గారి సినిమా అనే పరిస్థితి క్రియేట్ చేశారు. సో మెయిన్ సంక్రాంతికి ఏది కావాలో ఆ వినోదాన్ని వెంకటేష్ గారు ఇచ్చారు. సో సంక్రాంతి విన్నర్ ఆయన. అంటే కలెక్షన్స్ పరంగా అయితే వెంకటేష్ బాబు గారి అంటే ఆయన ట్రాక్ రికార్డులో కలెక్షన్స్ నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా అండి, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళు ఆశించిన దానికన్నా, అంటే మీరు సినిమా రిలీజ్కి ముందు నాకు ఇంత రావాలనుకుంటారు, ఫస్ట్ డే 1 కలెక్షన్స్ చూసినాక వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ పెంచుకున్నారు. వాళ్ళు ఏదైతే సినిమా రిలీజ్కి ముందు వాళ్ళు ఒక మార్క్ పెట్టుకున్నారో
ఆ మార్కుని చెరిపేసుకొని ఇంకో కొత్త మార్క్ పెట్టుకునే పరిస్థితి క్రియేట్ అయింది. సో నిన్న కూడా చూస్తే డే 2 కూడా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీకు చెప్తున్నా కదా, వాళ్ళు ఆశించిన ఫలితాల మీద మంచి ఫలితాలు రాబోతున్నాయి, అంటే దాంట్లో డౌట్ లేదు. సంక్రాంతి రేస్లో ఈ ముగ్గురులో సో లాస్ట్ ఎంట్రీ సో విన్నర్ అయిపోయాడు వెంకటేష్ గారు. జనరల్గా కూడా మనం చూస్తుంటే కొన్ని సంవత్సరాల నుంచి అదేంటో మరి గమ్మత్తు ఏంటో తెలియదు కానీ లాస్ట్లో వచ్చిన సినిమాలే బాగా ఆడుతున్నాయి. అదే సార్, రేసులో వాళ్ళు లాస్ట్ అనుకున్న వాళ్ళే గెలుస్తున్నారు. అది మరి అది అది ఎందుకు అలా జరుగుతుందో కూడా. యూజువల్గా డిసెంబర్ వరకు కూడా ఎవరికి మూవీ వస్తుందనేది కూడా ఐడియా లేదు. అవును, వెంకటేష్ గారి సినిమా ఒకటి ఉంది అని తెలుసు కానీ సంక్రాంతికి వస్తుందని కూడా ఎవరు ఈ అనుకోలేదు. సినిమా గురించి మీకు చెప్పాలంటే 2 మాటలు. నాకు తెలిసి 74 రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ చేశారు అనిల్ రావిపూడి. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, రీసెంట్గా చూశాను నేను. ఈవెన్ ఆయన తీసిన టోటల్ ఆయన తీసినటువంటి టైమింగ్ అంటే సినిమాకి ఒక 5 to 6 minutes ఎడిటింగ్లో పోయింది. ఓకే, మిగతాదంతా కూడా ఫస్ట్ కాపీ యాస్టీజ్గా వచ్చింది. సో అంటే డైరెక్టర్ కూడా ఎంత ప్లాన్డ్గా స్ట్రిక్ట్గా ఒక బడ్జెట్లో ఒక లైన్కి స్టిక్ అయ్యి ఈ సినిమాని తీశాడనేది డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్లు చాలా అరుదు సినిమా మీద అంతకు. ఎందుకంటే మన ఇప్పుడు శంకర్ గారు అంటే నేను ఆయన తక్కువ చేసి మాట్లాడగలను. యాక్చువల్గా శంకర్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్, అది కూడా చెప్తున్నాను మీకు. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సుమారు 5 గంటల సినిమా తీశారు గేమ్ చేంజర్. అవును, ఆయనే చెప్పారు. సో 5 గంటల సినిమాలో మరి 2 గంటల 42 నిమిషాలు 43 నిమిషాలు అప్రాక్స్ మనకు సినిమా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కాపీ వచ్చింది. అంటే అంత పెద్ద డైరెక్టర్, మరి అన్ని సినిమాలు తీసిన డైరెక్టరు అంత రన్ టైం సినిమాని తీశాడంటే మీకు తెలియదు ఏం కాదు. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా సినిమా తీసి దాన్ని ఎడిటింగ్లో పక్కన పెట్టాలంటే ఆ 10 నిమిషాలు సినిమా తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు అన్నీ తెలుసు. ఎంతమంది కాల్ షీట్లు అడ్జస్ట్ అవ్వాలి, ఎన్ని లొకేషన్స్ అడ్జస్ట్ అవ్వాలి, ఎన్ని డేస్ వర్క్ చేయాలి, ఇవంతా చాలా ప్లానింగ్ ఉంటుంది బ్యాక్ ఎండ్. సో ఆ విధంగా కూడా ఈ సినిమా బడ్జెట్లో ఈ తక్కువ డేస్లో తీయటం ఎంతవరకు అవసరమైందో అంతవరకు అవుట్పుట్ వేస్ట్ కాకుండా చేసుకోవటం అనేది నిజంగా ఆ విషయంలో అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే నాకైతే ఈరోజు అనిపించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆయనది లాస్ట్ భగవంత్ కేసరి కానీ ఇలాంటి సినిమాలు చూసినాక హీఈస్ ప్రొడ్యూసర్స్ హీరో. ఓకే, నాట్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, హీఈస్ ప్రొడ్యూసర్స్ హీరో. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఓకే, నైస్ సార్. తనకైతే ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలలో విక్టరీ వెంకటేష్ గారు సక్సెస్ఫుల్గా విక్టరీ కొట్టేసి సో ఈ సంక్రాంతి తనదే అనేది మాత్రం నిరూపించేసుకున్నారు. అంటే దీని గురించి చాలా చక్కగా విశ్లేషించారు. అంటే బాలయ్య బాబు గారి సినిమా కూడా మాస్ ఆడియన్స్కి మాత్రం పూనకలు తెప్పించేలా ఉంది, ఫ్యాన్స్కి అద్దరిపోయేలా ట్రీట్ అనేది కూడా ఇచ్చేశారు. ఫ్యాన్స్ బాలయ్య నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రతి బాలకృష్ణ అభిమాని మా బాలయ్య ఈ సంక్రాంతికి మాకు పండగని మా గుండెల నిండా నింపాడు అనే అటువంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే సార్, డాకు మహారాజ్ అయితే ఫస్ట్ 3 days అయితే 95 crores, అంటే ఈ పాటికల్లా 100 crores క్లబ్ లో కూడా బాలయ్య బాబు గారు వెళ్ళిపోయారు. అండ్ మన అప్రాక్స్ 200 టచ్ అవుతారు ఈ సినిమాతో అనేది కూడా ఆల్రెడీ అటు ప్రొడ్యూసర్స్ కానీ ఇటు సినీ విశ్లేషకులు కానీ చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా 200 crores క్లబ్ లోకి ఈ సినిమా వెళ్తుంది అనేది అందరూ అంచనా. ఓకే, అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే 2 days కి కలిపి 77 crores అయితే వచ్చింది. అవునండి, ఫస్ట్ డే 45 crores, అవునండి, సెకండ్ డే మరి 2 రోజులు కలుపుకొని 77. అవునండి, ఇక్కడ ఏదో కొంచెం వ్యత్యాసం ఏం లేదండి. 2వ రోజు 32 crores చేసింది. అంటే మీరు గమనిస్తే మీకు ఫస్ట్ డే ఉన్న థియేటర్స్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ డే బజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ప్రసాద్ ఐమాక్స్ చూస్తే మొదటి రోజు మొదటి మార్నింగ్ షోలు 2 కూడా మొత్తం 6 స్క్రీన్లు ఉంటే 6 స్క్రీన్లలో కూడా సంక్రాంతికి వస్తున్న సినిమానే వేశారు. సో మళ్ళీ తర్వాత ఈవినింగ్ నుంచి ఏం చేశారు, డాకు మహారాజ్కి ఇవ్వాల్సిన డాకు మహారాజ్కి, గేమ్ చేంజర్కి మళ్ళీ, అంటే నేను అదే మీకు ఇందాక చెప్పింది, థియేటర్స్ ఇందాక కొంతమంది మహిళా అభిమానులు మీరు నుంచోని సినిమా చూస్తున్నారని చెప్పారు థియేటర్స్లో, నేను అక్కడ అదే మీకు చెప్తుంది. సో 3 సినిమాలు ఉన్నప్పుడు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా వాటికి థియేటర్ షేర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే హిట్ అయిన సినిమాకి 10 థియేటర్లు ఉన్నప్పుడు హిట్ అయిన సినిమాకి 5 థియేటర్లు ఇస్తే ఓకే అనుకున్న సినిమాకి 3 ఇవ్వాలి, బాగలేని సినిమాకి 2 అన్నా ఇవ్వాలి. సో ఇది సహజం, ఈ ఫార్ములా అనేది మెయింటైన్ చేయాలి ఎవరైనా. సో ఆ ప్రాస్పెక్టివ్లో ఏంటంటే కొంచెం థియేటర్స్ ఆటోమేటిక్గా ఏంటంటే ఫస్ట్ రోజుకి 2వ రోజుకి కొంత డౌన్ఫాల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సినిమాలు దిల్ రాజు గారితే కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో 100 నుంచి 120 crores క్లబ్లో డెఫినెట్గా ఈ సినిమా వెళ్తుంది. సంక్రాంతికి వస్తున్నాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బాలకృష్ణ 180 నుంచి 200 crores ఆ సినిమా ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఈ 2 రోజులు పోతే మళ్ళీ సాటర్డే సండే ఉంది, లాంగ్ వీకెండ్. లాంగ్ వీకెండ్ మళ్ళీ ఉంది. కొంతమంది ఇప్పుడు ఊర్లోనే ఉన్నారు, ఇంకా
వాళ్ళు రావడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా కొంచెం అంత హడావిడిగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఈ 2 రోజులు కూడా ఏముందిలే సెలవులు పిల్లలకి అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. Yeah. సో డెఫినెట్గా అయితే మీకు సండే వరకు ఈ మానియా నడుస్తూనే ఉంటుంది. మండే మీకు యాక్చువల్ ఫిగర్స్ వస్తాయండి. సో డెఫినెట్గా అయితే మాత్రం 2 సినిమాలు బాగా చేస్తున్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నైస్ సార్, కలెక్షన్స్ పరంగా కానీ అండ్ అన్ని వాటి పరంగా కానీ మొత్తం మీద అయితే ఈసారి సంక్రాంతికి సో విన్నర్ మన వెంకటేష్ బాబు అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. విక్టరీ వెంకటేష్ ఆయన పేరులోనే ఉందండి. Yeah. ఆ విక్టరీని ఆయనే సాధించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.